హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజు నేను ఆ సీతారాములనైతే ఒకటే కోరుకుంటున్నానండి. అదేంటంటే మీ లైఫ్‌లోని ఎవరైనా ఒక వ్యక్తి అంటే ముఖ్యమైన వ్యక్తి మీకు దూరం అయిపోయి, వాళ్ళు మీతో కలిసుంటే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే అలాంటి వ్యక్తి తిరిగి రావాలి. వాళ్ళు మళ్ళీ కూడా మీకు కొత్త సంతోషాన్నివ్వాలి అని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు అంటే ఆ వ్యక్తి కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరైనా మీ జీవితంలోకి వస్తే బావుంటుంది అనుకుంటే, అది కూడా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈరోజు మన రీడింగ్ కూడా అలాంటిదే. మీతో విడిపోయిన వ్యక్తి తిరిగి వెనక్కొస్తారా? ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పటికైనా సరే. అసలు వాళ్ళని మీరు చూడడం కానీ, వాళ్ళతో మాట్లాడడానికి మీకొక అవకాశం రావడం కానీ జరుగుతుందా? వాళ్ళొచ్చి మీతో మాట్లాడడానికి ఇష్టపెట్టుకుంటారా? లేకపోతే వాళ్ళు ఏ రోజైనా సరే మనసు మార్చుకొని మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి అని అనుకుంటారా? ఇలా ఒక రీడింగ్ అయితే చెయ్యాలి అనుకుంటున్నానండి. నేను ఇలాంటి రీడింగ్ చేసి కొన్ని డేస్ అవుతుంది. బట్ అసలు ఈరోజు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమైనా సరే కొంచెమైనా మీకోసం పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారా? లేకపోతే ఇంకా ఈ ఫేజే కంటిన్యూ అవుతుందా? అనేదైతే మనకి రీడింగ్ ద్వారా క్లారిటీ వస్తుంది. డెఫినిట్‌గా మీలో చాలామందేంటంటే వ్యక్తులు దూరమై సఫర్ అవుతుంటారండి. నేనైతే అది అర్థం చేసుకోగలను. మేబీ ఇలాంటి రీడింగ్ చేసిన తర్వాతైనా సరే మీరు కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు అని నాకెందుకో అనిపించింది. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మేము ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టర్కాయిజ్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ టర్కాయిజ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో విడిపోయిన ఈ వ్యక్తి ఎప్పటికైనా సరే కలవడానికి అవకాశం ఉందా? అసలు కలుస్తారా? వాళ్ళ మనసు మార్చుకుంటారా? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ ఎలా ఉన్నా సరే ఇవి కరెంట్ ఎనర్జీస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి టైమ్ టు టైమ్ షిఫ్ట్ అవుతుంటాయి. మేబీ వ్యక్తులు కూడా మారుతుంటారు. వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి. ఏ రోజు ఏదైనా జరగొచ్చు. పాజిటివ్ నెగెటివ్ అవ్వచ్చు. నెగెటివ్ పాజిటివ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ మెయిన్ ఈ శ్రీరామనవమి సందర్భంగా అసలు ఏంటి? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే రీడింగ్ అండి. చూద్దాం అసలు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుందండి. అంటే ఈ వ్యక్తులు ఖచ్చితంగాను మీతోని ప్రెజెంట్‌ని కానీ, ఫ్యూచర్‌ని కానీ చూడలేకపోయారు అని చెప్పొచ్చు. ఆర్ చూడాలి అని అనుకోలేదు అని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ ఈ వ్యక్తులు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టెన్స్ ఉన్నా, లేకపోతే డిఫరెన్సెస్ ఉన్నా, లేకపోతే ఇద్దరు ఒపీనియన్స్ ఎక్కడైనా మ్యాచ్ అవ్వకపోయినా, లేకపోతే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నా, మొత్తానికి ఏం జరిగినా సరే ఈ వ్యక్తులు ఏంటంటే మీ ఇద్దరికి సంబంధించినప్పుడు వాళ్ళు పాస్ట్‌లో మీకు ఏం చేశారు అనేది పక్కన పెడితే, మీరు వాళ్ళకేంటంటే ఒక నెగెటివ్ వేలోనే కనిపించారు అని చెప్పొచ్చండి. మీ వల్ల వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నాకెందుకో ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మరి మీరెంత తప్పు చేశారో, లేకపోతే తప్పే చేయలేదో అది మీకే తెలియాలి. కానీ ఈ వ్యక్తులు మాత్రం ఎలా ఫీల్ అయ్యారు అంటే, మీతో వాళ్ళు ఇంకా లైఫ్‌ని ముందుకు సాగించలేరు అని మాత్రం ఫీల్ అయ్యారండి. అది ఏంటంటే కోపంలో జరిగింది కాదండి. ఎందుకంటే వీళ్ళలోన ఆ పెయిన్ అనేది నాకు కనిపిస్తుంది. వాళ్ళేమి మిమ్మల్ని టైమ్ పాస్‌కి యూజ్ చేసుకోలేదు. లేకపోతే వాళ్ళేంటంటే ఏదో టెంపరరీగా మీతో ఉండాలి అని కూడా అనుకోలేదండి. డెఫినిట్‌గా మీతోని వాళ్ళు ఒక హ్యాపీ ఎండింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే మీ లైఫ్‌లోకి వచ్చారు. ఈ రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా అవ్వచ్చండి. ఇది ఫ్రెండ్‌షిప్ అయినా అవ్వచ్చు, లేకపోతే కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు. కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తిలో నా డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుందండి. మీరు అంటే వాళ్ళకెందుకో కానీ సడెన్‌గా ఒక డిసప్పాయింట్‌మెంట్ అంతే. హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు.
సో, దీనివల్ల వాళ్ళేంటంటే మీతో ఒక ప్రెజెంట్‌ని కానీ, ఫ్యూచర్‌ని కానీ అంటే అస్యూమ్ చేసుకోలేకపోయారు. మేబీ అట్‌లీస్ట్ ఆ మూమెంట్‌లో వాళ్ళకెందుకో కానీ ఒక వే కనిపించలేదండి. మీ సైడ్ నుంచి ఏంటంటే మేబీ థింగ్స్ ప్రోగ్రెస్ అవుతాయి. స్లో అండ్ స్టడీగా అయినా సరే వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ మీకెక్కడో ఉన్నా సరే, ఎందుకో కానీ ఆ వ్యక్తి నుంచి మాత్రం మీకు ఆ పాజిటివ్ వైబ్స్ రాలేదు. మీరు మాత్రం డౌట్‌గా అయినా సరే ఈ వ్యక్తితో ఉండాలి అని అనుకున్నారండి. అంటే కొంత ఈ వ్యక్తికి మీకు ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే వాళ్ళతో మీకున్న డిఫరెన్సెస్ బట్టి మీకు అర్థమైందేంటంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వదు అనే క్లారిటీ వచ్చేసింది. కానీ ఎక్కడో మీకు చిన్న హోప్ అండి. ఆ హోప్‌తోనేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా సర్వైవ్ అవుతుంది అని అనుకున్నారు. కాకపోతే ఇది ఇంత దూరం వస్తుందని మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ ప్రోగ్రెస్ అయితే బావుంటుంది. ఇంకో ఛాన్స్ వస్తే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇదేంటంటే ఆ వ్యక్తి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే రెడీగా లేరండి. మీతో ఒక రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే ఒక కమిట్మెంట్‌కి కానీ వాళ్ళెందుకో కానీ ప్రిపేర్ అయ్యి లేరు. ప్లస్ ఇంకొకటేంటంటే వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారని చెప్పొచ్చండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. లేకపోతే ఏదో ఇంకా అదర్ థింగ్స్‌తో ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. ఇలా ఏమైనా జరగొచ్చండి. బట్ ఈ పర్సన్స్ అయితే ప్రెజెంట్ క్లీన్‌గా లేరు అని నేను చెప్పగలనండి. సో, వాళ్ళ థాట్స్ ఏంటంటే మీ వైపు లేవు. వాళ్ళ ఆలోచనలు కూడా ఇటువైపు లేవండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్‌లో ఏవో చేస్తున్నారు. దాని మీద వాళ్ళేంటంటే ఫోకస్ పెట్టారని చెప్పొచ్చండి. దీనివల్ల కొంచెం వాళ్ళు మీకోసం ఆలోచించి ఆ స్టెప్ వేసి మీ వైపు రావాలి అంటే టైం అయితే పడుతుందండి. వస్తారా? రారా? అనేది మనం మాట్లాడదాం. కానీ ఇక్కడేంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడైతే మాత్రం రెడీగా లేరు. అండ్ కనీసం వాళ్ళేంటంటే మీకోసం ఆలోచించి అంటే ఈ స్టెప్ వెయ్యాలి అని కూడా వాళ్ళు అనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఈవెన్ మళ్ళీ వచ్చినా సరే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు సస్పెక్ట్ చేయాల్సుంటుంది. లేకపోతే డౌట్‌గానే ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తుంది కానీ కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళదు అనే ఫీలింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధంగా లేరు. అంటే ఇక్కడ తప్పు ఎవరిదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళేంటంటే ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు. ఆర్ వాళ్ళేంటంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటున్నారు. మీ దగ్గరికి వస్తే మేబీ అవి వర్కౌట్ అవ్వవు అనే డౌట్ కూడా వాళ్ళకుందండి. ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా థాట్స్ ఉన్నాయండి. కొంత వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయండి. అంటే ఈ వ్యక్తి మిస్టీరియస్‌గా ఉన్నారు ప్రెజెంట్ అయితే. వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి అంటే ఈ కార్డ్స్ మాత్రం మీ మీద ప్రెజెంట్ ఫోకస్ లేదు అన్నట్టుగా చెప్తున్నాయి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే తొందరపడిపోయి ఏదో అంటే మీ విషయంలో ఏవో డెసిషన్స్ తీసుకొని లేకపోతే మీ వైపు అప్రోచ్ అయ్యే ఆ పర్టిక్యులర్ మైండ్ సెట్‌లో మాత్రం లేరండి. వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే విడిచిపెట్టాలని చూస్తున్నారండి. లైక్ ఏంటంటే మీ వల్ల వాళ్ళకి జరిగిందేంటంటే ఒక ట్రామాలా అయిపోయింది. అంటే మీరు ఏ తప్పు చెయ్యకపోయి ఉండొచ్చు. బట్ ఒక వ్యక్తికి ఏంటంటే తన మైండ్‌లో నెగటివిటీ వస్తేనే కదా ఇంకో వ్యక్తిని విడిచిపెట్టేయగలరు. ఆర్ అట్‌లీస్ట్ ఆ విడిచిపెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అంటే ఆ నెగటివిటీ అనేది క్యారీ చేయాల్సుంటుంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే అలా మీ మీద నెగటివిటీతో ఉన్నారు అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మెయిన్ ఇంకో ఛాన్స్ ఇచ్చి మీకు ట్రస్ట్ చేయగలరా? ట్రస్ట్ చేస్తే మీరు లాయల్‌గా ఉంటారా? ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉంటారా? ఇలా కొన్ని డౌట్స్ అయితే వాళ్ళకున్నాయండి. నేను చెప్తున్నాను కదా! వాళ్ళేంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో అలానే ఉండాలి అనుకుంటున్నారు. దానికేంటంటే ఇంకొకళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ డిస్టర్బ్ చేసి వాళ్ళు అంటే అడ్జస్ట్ అయ్యి అలా ఉండాలని మాత్రం అనుకోవట్లేదండి. మెయిన్ ఏంటంటే వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. బట్ ఏదైనా సరే ఈ ఫేజ్ అనేది షిఫ్ట్ అవుతుందండి ఏదో ఒక రోజు. ఇదేంటంటే ఎప్పటికైనా అనే రీడింగ్ మనం ఒకటి చేస్తున్నాం కాబట్టి వీళ్ళైతే చేంజ్ అవుతారండి. చేంజ్ అయ్యి మీ వైపు ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటారు అని నాకైతే అనిపిస్తుంది. మేబీ కొంత హార్ట్‌ఫుల్‌గా కాకపోయినా సరే డౌట్‌గా అయినా సరే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత చూస్తారు అసలు మీరెలా ఉంటారు? ఏం చేస్తారు? మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? మీరేం మాట్లాడతారు? లేకపోతే వాళ్ళ పరంగా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మీ సైడ్ నుంచి వాళ్ళ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇవన్నీ కూడా వీళ్ళు నోటీస్ చేస్తారండి. వీళ్ళేమి అంటే వచ్చి మళ్ళీ మీకు అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేస్తారు అని అనుకోవద్దు. జస్ట్ మిమ్మల్ని వాచ్ చేయడానికైతే వస్తారు. ఆ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అనేదే ఇక్కడ
వీళ్ళు ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తుల ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఇప్పుడైతే వాళ్ళు రావాలి అని అనుకోవట్లేదు. వాళ్ళ ఆలోచనలు కూడా అలా లేవు. బట్ మేబీ ఫ్యూచర్‌లో సమ్‌డే వీళ్ళు చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయ్యి మీతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అయినా మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చండి ఈ వ్యక్తి పరంగా. వీళ్ళేంటంటే మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కనిపిస్తారు, మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరైతే. కానీ వీళ్ళు ఉండాలా? వద్దా? అనేది మాత్రం మిమ్మల్ని కొంత వాచ్ చేసిన తర్వాత, మీతో కొంత ట్రావెల్ చేసిన తర్వాత డిసైడ్ చేసుకుంటారని మాత్రం నేను చెప్పగలనండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. న్యూ బిగినింగ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. ఈ వ్యక్తి అయితే మళ్ళీ వస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ మీకేంటంటే ఒక కొత్త హోప్ అనేది దొరుకుతుంది అని చెప్పొచ్చు. కానీ నేను మీకు ఒకటి చెప్తానండి, వీళ్ళు వచ్చే గ్యాప్‌లోనేంటంటే మీరు కొంత చేంజ్ అవ్వాలండి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మీకెందుకో కానీ తొందరగా కోపం వచ్చేస్తుందండి. ఎవరైనా ఒక తప్పు చేశారు అంటే, ఇప్పుడు కోపం రావడం సహజమే కానీ, పేషెన్స్ అవసరం అండి. మీ వ్యక్తి అనుకున్నప్పుడు, మీకు దగ్గర వాళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే, కోపాన్ని ప్రదర్శించకూడదు. అండ్ వాళ్ళసలు ఎందుకలా చేస్తున్నారు? దాని వెనక పర్పస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలండి. ఒకవేళ ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందనుకోండి, ఈ వ్యక్తిని మీరు బ్లేమ్ చేయకూడదండి. ఎందుకంటే వీళ్ళకున్న ఎమోషనల్ కనెక్షన్ బట్టి వాళ్ళేంటంటే మేబీ థర్డ్ పార్టీకి సపోర్ట్ చేసుండొచ్చు. బట్ అది మీకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి మీరు కోపం తెచ్చుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. వాళ్ళున్న సిట్యుయేషన్ ఎలాంటిది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, అందుకేనేమో మేబీ వాళ్ళకి కోపం వచ్చింది అనుకోని మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. బట్ మీరేంటంటే కోపం ప్రదర్శించి వాళ్ళతోనేంటంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడేసి వాళ్ళని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ చాలామంది వ్యక్తులు చేస్తున్న తప్పు ఏంటంటే ఎక్కువ మాట్లాడేస్తున్నారండి. నా దగ్గరికి జనరల్‌గా పర్సనల్ రీడింగ్స్ కోసం వస్తుంటారు. అలా వచ్చిన సందర్భాల్లో నేను ఎక్కువ మందిలో నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళ మిస్టేకే ఎక్కువ ఉంటుంది. పర్సన్ మిస్టేక్ కంటే కూడా. సో, ఇలా కొంచెం ఎక్కువ అనాలిసిస్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మీలో ఎవరైనా సరే మీ వ్యక్తి విషయంలో మీరు నిజంగానే తప్పు చేసినా, వాళ్ళని తిట్టినా, వాళ్ళని కొట్టినా, లేకపోతే వాళ్ళ పరంగా మీరేదైనా బాధ పెట్టేలా చేసినా సరే, అవి రియలైజ్ అవ్వాలండి ఫస్ట్ మీరు. రియలైజ్ అయ్యి మీరు చేంజ్ అవ్వాలి. మీరు కూడా ఏంటంటే ఒక బెటర్ పర్సన్‌లా చేంజ్ అవ్వకపోతే వాళ్ళకి ఎప్పటికీ మీరెలా కనిపిస్తారంటే ఒక టాక్సిక్ పర్సన్‌లా కనిపిస్తారు. మీ దగ్గరికి వచ్చినా సరే ప్రయోజనం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో, మీరు కూడా చాలా చేంజ్ అవ్వాలండి. ఒక మంచి వ్యక్తిలా మారడం అనేది మీకు అవసరమే, వాళ్ళకి అవసరమే. వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది పక్కన పెడితే, మీరెంతవరకు రైట్ చేశారు అనేది మాత్రం ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అక్కడ మీకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. అక్కడ మీరు క్లీన్ అని కానీ ప్రూవ్ అయితే, అప్పుడు ఈ వ్యక్తిపరంగా మీరు ఆలోచించొచ్చు. లైక్ ఏంటంటే, వాళ్ళెందుకు ఆ తప్పులు చేశారు? లేకపోతే వాళ్ళెందుకు మిమ్మల్ని బాధ పెట్టారు అనేది. ఎందుకంటే, తప్పనేది ఎప్పుడు ఒక సైడ్ నుంచే జరగదండి. డెఫినెట్‌గా 2 సైడ్‌ల నుంచి జరుగుతది. కాకపోతే ఒకళ్ళది ఎక్కువుంటుంది, ఒకళ్ళది తక్కువుంటుంది. బట్ ఒకళ్ళది కంప్లీట్‌గా 100% ఉండి, ఒకళ్ళది కంప్లీట్‌గా 0 ఉండడం అనేది జరగదండి. ఎంతో కొంత ఇటు, అటు బ్యాలెన్స్ అవుతుంటాయి. సో, అందుకే నేను మీకు ఇంతలా చెప్తున్నా. ఈ వ్యక్తి అయితే మీకు ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశం మీరేంటంటే వినియోగించుకోవాలి అంటే మీరు ఫస్ట్ మారాల్సుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో విడిపోయిన ఈ వ్యక్తి ఎప్పటికైనా సరే కలుస్తారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమైనా ఛాన్స్ తీసుకుంటారా? చూద్దాం అసలు. అంటే ఇదైతే కరెంట్ ఎనర్జీస్‌కి బేస్ చేసుకొని చేస్తున్న రీడింగ్ అండి. సో, ఈ రీడింగ్ పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌గా వచ్చినా సరే ఎవరు అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయండి. సో, పాజిటివ్ నెగెటివ్ అవుతుంది, నెగెటివ్ పాజిటివ్ అవుతుంది. బట్ ఈ మూమెంట్‌లో అసలు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి? అవి మీ వైపు ఫేవర్‌గా ఉన్నాయా లేదా అనేది మాత్రమే మీకు చెప్పాలని నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులకి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆర్గ్యుమెంట్స్. దీనికి రీజన్ కూడా ఏంటంటే అటెన్షన్ అండి. ఈ వ్యక్తికి మీరేంటంటే ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేదని వాళ్ళు మీకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేదని మీరు. అంటే ప్రయారిటీస్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చినట్టుంది.
ఈ వ్యక్తులేంటంటే వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చి మీకెక్కువ ప్రయారిటీస్ ఇవ్వకపోవడం, లేకపోతే మీ నుంచి వాళ్ళకి ఆ అటెన్షన్ దొరకట్లేదు అని వాళ్ళేదో కంప్లెయింట్ చేయడం, ఇలా ఏంటంటే మొత్తానికి 2 సైడ్‌లు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరేంటంటే వాళ్ళతో అగ్రీ అవ్వకపోవడం, వాళ్ళు మీతో అగ్రీ అవ్వకపోవడం, ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యుమెంట్స్ జరగడం, ఒకళ్ళనొకళ్ళు మిస్‌ట్రీట్ చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువ జరిగినట్టు నాకు అనిపిస్తుందండి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. ఒకళ్ళంటే ఒకళ్ళకేంటంటే ఆ అటెన్షన్ చూపించుకున్న దగ్గర సెట్ అవ్వలేదని చెప్పొచ్చండి. మీరు మేబీ ఆ వ్యక్తికి అటెన్షన్ ఇవ్వచ్చు. అది వాళ్ళకి అలా అనిపించకపోవచ్చు. అలానే ఆ వ్యక్తి ఇస్తున్న అటెన్షన్ ఏంటంటే మీకు తక్కువలా అనిపించొచ్చు. వాళ్ళు ఇంకెవరికో ఎక్కువ ఇస్తున్నట్టు అనిపించొచ్చు. ఇలా కొంత ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ వచ్చాయని నాకు అనిపిస్తుంది. మెయిన్ ఈ వ్యక్తి ఇప్పుడేమనుకుంటున్నారు అంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అని అనుకుంటున్నారండి. వాళ్ళు ఎంతవరకు అంటే ఏ అటెన్షన్ అయితే దొరకలేదు అని అనుకున్నారో వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు అది వాళ్ళకి దొరుకుతుంది అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. అంటే ఇది మీకోసం అని కాదు. మేబీ వాళ్ళిక్కడ 2 విధాలుగా అనుకోవచ్చు. వాళ్ళ లైఫ్‌లో ప్రెజెంట్ ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళకి అటెన్షన్ అయినా దొరుకుతుంది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఆర్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సొసైటీ ద్వారా అయినా వాళ్ళకి అటెన్షన్ దొరుకుతుంది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఇది కాకుండా దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ మీరు తెలుసుకున్నారు. లేకపోతే వాళ్ళు ఏంటి? వాళ్ళు మీకేం చేశారు అనేది మీరు రియలైజ్ అవుతున్నారు అనైనా వీళ్ళు అనుకోవడం జరుగుతుందండి. అంటే ఈ వ్యక్తులు ఇలా సింగిల్‌గా ఉండి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకొని, లేకపోతే వాళ్ళని వాళ్ళు ఇంకొంచెం ప్రూవ్ చేసుకొని, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఇంకొంచెం మార్చుకుంటే, ఇంకొంచెం ఎక్కువ వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోగలరు అనే ఫీలింగ్‌కొచ్చేసారండి. ఈ వ్యక్తులు అటెన్షన్ సీకర్స్ అని నేను చెప్పను కానీ, మనుషులేంటంటే డెస్పరేట్ అనమాట. వాళ్ళకేంటంటే కేరింగ్ కావాలి, ఆ లవ్ కావాలి, లేకపోతే ఆ అటెన్షన్ కావాలి, సపోర్ట్ చేయాలి. వీళ్ళకేంటంటే అందరూ కూడా ఒక గుడ్ పర్సన్‌లా ట్రీట్ చేయాలి అనే ఆ ఫీలింగ్ చాలా ఎక్కువండి. సో, దీనివల్ల ఏంటంటే మీ నుంచి వాళ్ళకది ఎక్కువ దొరకలేదు అని చెప్పొచ్చు. మీరేంటంటే ఇంకెవరికో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. లేకపోతే మీరిచ్చిన ప్రయారిటీ వీళ్ళకి సరిపోకపోయి ఉండొచ్చు. అలానే వాళ్ళు చేస్తుంది మీకు తక్కువలా అనిపించొచ్చు. మొత్తానికి ఇలా ఇద్దరి మధ్యలో అయితే కొంత కనిపిస్తుంది ఆ డిఫరెన్సెస్. బట్ ఈ వ్యక్తులైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వాళ్ళు కోరుకున్న అటెన్షన్ దొరుకుతుందండి. ఈ అటెన్షన్ అనేది ఎవరి ద్వారా దొరుకుతుంది అనేది పక్కన పెడితే మొత్తానికి వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. సో, అందుకే ఇప్పుడు మీ పరంగా వాళ్ళు పెద్ద ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి లైఫ్‌లో కొన్ని దొరుకుతున్నప్పుడు ఇంకా ఎప్పుడో అయిపోయిన వాటి కోసం, లేకపోతే కొన్ని నెగెటివ్ వైబ్స్ తెచ్చిన వాటి కోసం, లేకపోతే కొన్ని కష్టపెట్టిన వాటి కోసం ఏంటంటే తలుచుకోవాల్సిన అవసరం లేదు కదా! బట్ ఏదైనా సరే ఈ వ్యక్తికి మీ నీడ్స్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారు అనేది మాత్రం ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి. ఒకవేళ మీకోసం వీళ్ళు ఆలోచించి, మీ వైపు వాళ్ళు వద్దాం అనుకున్నా, లేకపోతే మీతో ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నా సరే, మీ నీడ్స్ ఏంటనేది వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరసలు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకేం అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళన్నీ ఫుల్‌ఫిల్ చేశారు. వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చారు. వాళ్ళు చేయాల్సింది చేశారు. ఇంకా మీకది సరిపోవట్లేదు. సో, ఇంకా వాళ్ళకేమివ్వాలి, వాళ్ళేం చేయాలి అనేది మాత్రం వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. అలా అని చెప్పి వాళ్ళకేం కావాలి, వాళ్ళేం కోరుకుంటున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి చాలా అంటే ఫీలవుతున్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ వ్యక్తిలోని నాకేంటంటే ఆ హేట్రెడ్ కనిపించట్లేదు కానీ, వాళ్ళు ఎందుకు ఇది వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు ఇంత డిఫరెన్సెస్ వచ్చాయి అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలో ఉన్నారండి. ఒకవేళ మీరు గుర్తొస్తే. లేకపోతే నార్మల్‌గానే ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇలా వీళ్ళకి మీ పరంగా వచ్చిన ఆలోచనలకి, ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి ఫెయిత్ లేదని చెప్పొచ్చు. ఎందుకో కానీ వాళ్ళేంటంటే ఇది చేంజ్ అవుతుంది, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని చెప్పి నమ్మలేకపోతున్నారు. లేకపోతే అసలు జరుగుతుందా అని వాళ్ళకి వాళ్ళు క్వెషన్ వేసుకుంటే వాళ్ళకి కూడా ఆన్సర్ దొరకట్లేదు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. మీ రిలేషన్‌షిప్‌లోని చేంజెస్ అయితే వస్తాయండి. ఒకవేళ మీరు నిజంగానే సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది చాలా పెరిగినా సరే, స్టిల్ ఎందుకో కానీ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే, కొంత మీ ఫేవర్‌లో ఉండొచ్చు. కాకపోతే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కేర్‌లెస్‌గా బిహేవ్ చేయొద్దండి. ర్యాష్‌గా డెసిషన్స్ తీసుకోవద్దు. చాలా కేర్‌ఫుల్‌గా మీరుండాలి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకిక్కడ ఒకటి అర్థమవుతుంది. ఈ వ్యక్తిని మీరు ఎలా అయినా కావాలి అనుకుంటున్నారు. వీళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి అనుకుంటున్నారు. మేబీ అంటే
వీళ్ళెందుకో కానీ ఇలాగా డిఫరెంట్‌గా ఉన్న ఇద్దరి మధ్యలో కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే ఇద్దరికీ ఎందుకో ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వకపోయినా స్టిల్ ఈ వ్యక్తి ఉంటే బావుంటుంది అనే ఒక ఫీలింగ్ మాత్రం మీలో ఉండిపోయిందండి. వీళ్ళంటే ఎక్కడో కానీ మీకింకా అంటే మెయిన్ వీళ్ళు ఉండాలి, ఇంకోసారి ఛాన్స్ తీసుకున్నా పర్వాలేదు అనే ఫీలింగ్ మీకెక్కడో ఉందండి. బికాజ్ ఎందుకనంటే ఈ వ్యక్తితో స్పెండ్ చేసిన టైంని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఫైట్స్ అయితే జరిగుండొచ్చు, లేకపోతే కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ జరిగుండొచ్చు. అలానే మెమోరీస్ కూడా ఉన్నాయి. సో, ఈ మెమోరీస్ ఏంటంటే మిమ్మల్ని మారనివ్వట్లేదు. మీ లైఫ్‌ని మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ముందుకు సాగనివ్వట్లేదు అని చెప్పొచ్చు. సో, దీంతోనేంటంటే మేబీ మీరేంటంటే మీ ఆలోచనలకు స్టిక్ అయ్యి ఉంటే మంచిదండి. ఒకవేళ ఈ వ్యక్తి మీకు కావాలి, ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి అనుకుంటే డెఫినిట్‌గా దానికి మీరు స్టిక్ అయ్యి ఉండొచ్చు. బట్ బ్లైండ్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటే కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వొద్దండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ మీరు ఒకవేళ ఈ వ్యక్తి కావాలి అనుకోని వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకోని కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రాంగ్ మూవ్స్ వేయొచ్చు మీరు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే పాజిటివ్‌గా టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి నాకైతే. కొంచెం మీ కార్డ్స్ నుంచి పాజిటివిటీ వస్తుంది. ఆ వ్యక్తికి మీరంటే హేట్రెడ్ లేదండి. సో, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీరేదైనా ఒకటి చేసినప్పుడు కానీ, ఈ వ్యక్తి పరంగా, లేకపోతే ఈ వ్యక్తి కోసం ఏమైనా చేసినా, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే, వాళ్ళ మైండ్ సెట్ మీకు తెలుసు కాబట్టి, వాళ్ళెలా ఉంటారు, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఈ క్లారిటీ మీకుంటుంది కాబట్టి, దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. అంతేకాని మీరు ఇంకొకళ్ళ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, లేకపోతే మీకు అనిపించింది ఇలా చేస్తే వర్కౌట్ అయిపోతుంది అని తొందరపడిపోవడానికి లేదు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మీకైతే తెలీదు. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే మిమ్మల్ని ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో కూడా పెట్టొచ్చు. సో, మీరు అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వ్యక్తి ఏమైనా ఇనిషియేట్ చేసి మాట్లాడినా, లేకపోతే ఈ వ్యక్తి నుంచి మీకేదైనా ఒక సైన్ వచ్చినా సరే మీరు యాక్షన్ తీసుకోవడానికి, లేకపోతే మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి, లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఇది ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది అనుకుంటున్నారు, ఇవన్నీ అప్పుడు మీరు డిస్కస్ చేయొచ్చు. బట్ అలా లేకపోతే మాత్రం సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఎక్కువ ఫ్యాంటసీస్‌లో ఉండడం అలాంటివి చెయ్యొద్దండి. ముందు మీతో మీరు హానెస్ట్‌గా ఉండండి. మీకసలు ఏం కావాలో అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మాట్లాడే ఛాన్స్ ఉంటే హానెస్ట్‌గా మీ ఫీలింగ్స్‌ని మీరు కన్వే చేయడానికి చూడండి. మీరు మిస్టీరియస్‌గా ఉండి మరికొంచెం వాళ్ళకి ఆ సస్పిషన్స్ అనేవి క్రియేట్ చేయొద్దండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ మీరు ఓపెన్‌గా చెప్పకపోయినా, లేకపోతే మీ నేచర్ ఏంటి అనేది మీరు కరెక్ట్‌గా బయట పెట్టకపోయినా, లేకపోతే మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెయ్యకపోయినా ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటేంటంటే మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు బాగా ట్రస్ట్ చేయాలండి. ఒకవేళ మీకు ఈ వ్యక్తి విషయంలో ఒక ఐడియా ఉండి, ఇలానే చెయ్యాలి అని మీకు ఒక క్లారిటీ ఉంటే డెఫినిట్‌గా మీరు ఆ స్టెప్ అయితే తీసుకోవచ్చు. మీ ఇంట్యూషన్ కానీ మీకు స్ట్రాంగ్‌గా చెప్తున్నట్టయితే ఆ డైరెక్షన్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చండి. ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది. కాకపోతే మీరు కూడా కొంత రియాలిటీలో ఉండాల్సిన పరిస్థితి ఉందండి. ప్రాక్టికల్‌గా కొన్ని థింక్ చేయాలి. కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ప్రాక్టికల్‌గా థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను అందుకే మీకు చెప్తున్నాను కదా! మీతో మీరు హానెస్ట్‌గా ఉండాలి. మీకసలు ఏం కావాలి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నీడ్స్ అనేవి మీరు తెలుసుకోవాలండి. ఆ వ్యక్తి ఒక్కలే కాదు. అంటే మీ నీడ్స్ ఏంటి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లేకపోతే వాళ్ళేం ఆఫర్ చేశారు? అయినా ఎందుకు వర్కౌట్ అవ్వలేదని వాళ్ళెలా అయితే ఆలోచిస్తున్నారో, మీరు కూడా అలానే ఇవన్నీ ఆలోచించాలండి. ఎప్పుడైతే ఇద్దరు ఒకే వేలో థింక్ చేస్తారో, థింగ్స్ అనేవి తొందరగా వర్కౌట్ అవుతాయి. బట్ వాళ్ళొకలా థింక్ చేసి, మీరొకలా థింక్ చేసి, ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు ఇగో చూపించి, ఇద్దరికీ యాటిట్యూడ్ ఉంటే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పొచ్చండి. ఎవరో ఒకళ్ళేంటంటే కొంచెం తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే నేనిక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే, మీలో కొంతమంది ఏంటంటే, ఎక్కువ ఇష్టం వల్ల కొన్ని పనులు చేస్తే వర్కౌట్ అవుతాయి అని అనుకుంటారు. బట్ అది మరికొంచెం వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంటదనమాట. మరికొంచెం దూరాన్ని పెంచుతుంది. సో, అందుకే మీ యాక్షన్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని చేస్తే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో విడిపోయిన ఈ వ్యక్తి ఎప్పటికైనా సరే కలుస్తారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు అంటే
ఈ రీడింగ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ని బేస్ చేసుకొని చేస్తున్న రీడింగ్. సో డెఫినెట్గా ఇదేంటంటే చేంజ్ అవుతుందండి. ఒకవేళ ఇప్పుడు పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఫ్యూచర్లో నెగిటివ్ రాకూడదని రూల్ లేదు, లేకపోతే ఇప్పుడు నెగిటివ్ వచ్చినంత మాత్రాన ఫ్యూచర్లో పాజిటివ్ రాకూడదని కూడా రూల్ లేదు. సో ఇలా ఏంటంటే ఎనర్జీస్ అనేవి టైం టు టైం షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి ఏ వ్యక్తి ఏ రోజు ఎలా ఆలోచిస్తారో వాళ్ళ మైండ్లో ఏముంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మేబీ చేంజెస్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళతోని మీకు ఛాన్స్ ఉందా లేదా, వస్తారా రారా అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీతో జర్నీ అనేది కంటిన్యూ చేయలేకపోయారండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ పాస్ట్ వాళ్ళని హాంట్ చేసిందని చెప్పొచ్చు. ఈ పాస్ట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో పాస్ట్ అవ్వాలనే రూల్ లేదు, మీతో ఉన్న పాస్ట్ కూడా అవ్వచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తులు ఒకటండి, వాళ్ళు స్ట్రెస్ యాంగ్జైటీ ఫీల్ అయ్యారండి. మీరున్నా సరే వాళ్ళకి ఎందుకో కానీ ఒక డిప్రెషన్లా అనిపించింది, పెద్ద హ్యాపీగా లేరు. దానికి రీజన్ ఏంటో మరి మీకే తెలియాలి. బట్ మీతో ఉన్నా సరే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ లేదు, లేకపోతే ఆ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ లేదు. అంటే ఒక కంప్లీషన్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వలేదండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ 9 అనే నెంబర్ వచ్చిందో కంప్లీట్ అవ్వక ముందే విడిపోవడం జరిగిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి కంప్లీట్ అయింది, మీరుంటే కంప్లీషన్ అనే ఆ ఫీలింగ్ వచ్చే ముందే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిందండి. సో దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు కూడా చాలా సఫర్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ వ్యక్తికి ఎంత అటెన్షన్ ఇస్తున్నా, ఎంత లవ్ ఇస్తున్నా, లేకపోతే ఎంత కేర్ ఇస్తున్నా సరే ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకది మీ లవ్వు, కేరింగ్‌లా అనిపించలేదు. మీరు జెంటిల్‌గా వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపించలేదు. మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టుగా, కమాండ్ చేస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళ పరంగా మీరు డెసిషన్స్ తీసుకుంటున్నట్టుగా, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వనట్టుగా అనిపించిందండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కానీ, మీ బిహేవియర్ కానీ వాళ్ళకి చాలా రూడ్‌గా అనిపించాయి. ఎందుకో కానీ అది వాళ్ళకి లవ్‌లా అనిపించలేదు, జస్ట్ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించింది. సో దీనివల్ల ఇద్దరికీ కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, వాళ్ళేంటంటే పాస్ట్‌లో మీతో ఉన్న ఆ డేస్‌ని ఒక హ్యాపీ వేలో కాకుండా మీరెలా ఇబ్బంది పెట్టారు, మీరెలా కంట్రోల్ చేయడానికి చూసారు అనేది మాత్రమే గుర్తుపెట్టుకున్నారు అని చెప్పొచ్చు. దానివల్లే ఇంత ప్రాబ్లమ్ వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి బెటర్ చేసుకోవడం కోసం. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే సీరియస్‌గా ఒక న్యూ బిగినింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ న్యూ బిగినింగ్ ఎందుకు అని మీరు నాకు అడిగితే, వాళ్ళ లైఫ్ ఏంటంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్ద బెటర్‌గా ఏం లేదండి. ఏదో అంటే వెళ్తుంది అంటే వెళ్తుంది, అంతేకాని పెద్ద హ్యాపీగా ఏం లేదు. ఈ వ్యక్తులకైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయండి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు ప్రెజెంట్ ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మట్లేదు, ఎవరికి కూడా అంత ఛాన్సెస్ కూడా ఇవ్వట్లేదండి. అంటే మీతో ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు అంటే ఎవరితో కూడా పెద్ద అటాచ్మెంట్ పెంచుకోలేదు. ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉందండి. సో ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉండడం వల్ల కొంత స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళే అంటే ఎఫర్ట్స్ పెట్టుకొని వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవడం కోసం చాలా ట్రయల్స్ వేస్తున్నారు. అండ్ ఆ న్యూ బిగినింగ్స్ అయితే సీరియస్‌గా వాళ్ళ లైఫ్‌లోకి అబండెన్స్ తీసుకురావాలి అని ఎక్స్‌పెక్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా మీ విషయానికి వచ్చేసరికి వాళ్ళకెలా అనిపిస్తుందంటే చేంజ్ అవ్వాలి అనిపించట్లేదండి. అంటే వాళ్ళ మనసు మార్చుకొని మిమ్మల్ని ఒక పాజిటివ్ యాంగిల్‌లో చూడాలి అని మాత్రం ప్రెజెంట్ అయితే అనుకోవట్లేదు. ఎందుకో ఆ చేంజెస్‌కి వాళ్ళు సిద్ధంగా లేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే డిసప్పాయింట్మెంట్ అండి. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, మేమేం చేయకుండానే వాళ్ళ హార్ట్ బ్రేక్ అవ్వడం ఏంటండి, మాకేంటి సంబంధం, మేమేం చేసాము అని. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తికి మరి మీ ఎఫెక్షను లేకపోతే మీరు అంటే మీ బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ అలా అర్థమైందని అనుకోవచ్చండి. ఇదేంటంటే మీరు రెస్పాన్సిబుల్ అని నేను అనను, లేకపోతే మీరు తప్పు చేశారని నేను అనను, కానీ ఇక్కడ వాళ్ళకి మీరు అలా అర్థమయ్యారు అంతే. అలా అని చెప్పి ఆ వ్యక్తికి కూడా అంటే ఇల్ ఇంటెన్షన్స్ అయితే ఏం లేవు పాస్ట్‌లో. డెఫినెట్‌గా మంచిగానే ఆలోచించారు. కాకపోతే మరి మీరు అలా ఎప్పుడైతే అర్థమయ్యారో వాళ్ళు కూడా మారిపోయారు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళొక బ్యాడ్ పర్సన్‌లా, రాంగ్ పర్సన్‌లా ఉంటున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ కానీ చూసినట్టయితే ఎక్కడ కూడా నెగెటివ్‌గా లేవు, పాజిటివ్‌గానే ఉన్నాయి.
ఈ వ్యక్తిని ఏంటంటే యూనివర్స్ కొంచెం పుష్ చేస్తుందండి. అంటే ఎలా పుష్ చేస్తది అంటే, మీ విషయంలోని వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకునేలా పుష్ చేస్తుంది. అయితే వన్స్ అండ్ ఫర్ ఆల్‌లా సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఆర్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో ఉండాలి. ఇలా ఏదో ఒకటి వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా డిసైడ్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కడో కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కష్టపడుతున్నా, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళకి ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని ఇక్కడ చెప్పాను కదా! కంప్లీట్ అవ్వకుండానే డిసప్పాయింట్‌మెంట్ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ వచ్చింది అని. సో కంప్లీట్ అయితే బాగుంటుందా? కంప్లీట్ అవ్వకపోతే బాగుంటుందా? అనే క్లారిటీ తెచ్చుకోవడం కోసం అని చెప్పి యూనివర్స్ పుష్ చేస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మధ్యలోనే ఆగిపోయింది అని చెప్పొచ్చు. మొదలయ్యి అంటే చివరికి రాలేదండి నిజానికి. సో, ఇది చివరికి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు డెసిషన్స్ ఇంకా తీసుకోవాల్సుంది. వీళ్ళు డిసైడ్ అయ్యి, వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి, వీళ్ళేదైనా సరే చాయిసెస్ చేసుకుంటే తప్ప, ఈ రిలేషన్‌షిప్ ఒక కంక్లూజన్‌కి రాదు. సో, అదేంటంటే వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. పాస్ట్‌లో కూడా ఏంటంటే మీరు అంత కేరింగ్ చూపించినా, లేకపోతే అంత ఎఫెక్షన్ చూపించినా సరే, వాళ్ళందుకే అది అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు కూడా వాళ్ళకేంటంటే అదే కన్‌ఫ్యూజన్ ఉందండి. మీరు అంటే అసలు పాజిటివ్ పర్సనా? నెగెటివ్ పర్సనా? వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి మేబీ మీరొక రాంగ్ పర్సన్‌లా వాళ్ళకి కనిపించొచ్చు. బట్ డీప్ డౌన్ వాళ్ళకేమనిపిస్తుందంటే, మీకోసం వాళ్ళింకా ఏం తెలుసుకోలేదు అని ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని వాళ్ళు సగం తెలుసుకున్న లోపే ఇంత జరిగిపోయింది అని వాళ్ళకనిపిస్తుంది. ఇక్కడ ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వనివ్వండి. మీ ఇద్దరి మధ్యలోని డిఫరెన్సెస్. కాకపోతే వీళ్ళేంటంటే మీ విషయంలోని ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారండి. అంటే కొంతమందేంటంటే మాట్లాడడం మానేసినా, లేకపోతే డిస్టెన్స్ పెరిగిపోయినా, ఏం జరిగినా సరే ఎక్కడో కానీ ఆ వ్యక్తి ఏంటి అనుకోని వాళ్ళకి వాళ్ళు క్వెషన్ వేసుకుంటుంటారు. సో, అలా క్వెషన్ వేసుకుంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదని చెప్పొచ్చు. సో, సూన్ ఆర్ లేటర్ అందుకే యూనివర్స్ ఏంటంటే వీళ్ళని ఈ కన్‌ఫ్యూజన్ నుంచి బయటికి తీసుకొచ్చి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఒక నడ్జిస్తుంది వీళ్ళకి. సో దట్ వాళ్ళేంటంటే మీకోసం మళ్ళీ అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ యాక్షన్ కూడా తీసుకుంటారండి. ఏదైనా సరే వాళ్ళైతే మీ విషయంలో ఒక క్లారిటీకొస్తారు. ఆ క్లారిటీకొచ్చిన వరకు కూడా రీయూనియన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులకు ఒక్కసారి కానీ మీరు కావాలి అనిపిస్తే ఇంక మిమ్మల్ని లైఫ్‌లో మళ్ళీ విడిచిపెట్టరు అని చెప్పొచ్చండి. బట్ ఒకవేళ ఈ వ్యక్తి వద్దు అని అనుకోని ఇంకా మనం ఈ హెడ్‌ఏక్ పడలేము అనుకుంటే మేబీ వన్స్ అండ్ ఫర్ ఆల్ లాగా మీతో ఒకసారి మాట్లాడి ఇంకా మొత్తానికే సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే వీళ్ళు అప్రోచ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ అప్రోచ్ అనేది గుడ్డా? బ్యాడా? అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వాల్సుందండి. సో ఫార్ వీళ్ళ ఎనర్జీస్ చూస్తున్నట్టయితే ఇంకా వాళ్ళేం డిసైడ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు అయితే అసలు మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది కదా! చాలా డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుందండి. లిటరల్‌గా ఈ కార్డ్ చూస్తుంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇదేంటంటే వాళ్ళకేం హ్యాపీనెస్‌నైతే ఇవ్వట్లేదండి. మీలో కొంతమంది ఏంటంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్‌కి వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళు సెల్ఫిష్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకొని మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు డెఫినెట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళెక్కడో కానీ వాళ్ళ లైఫ్ బెటర్‌గా లీడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ అది జరగట్లేదనేది మాత్రం నిజమండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. హ్యాపీనెస్ కోసం ఫైట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. సో, మరి యూనివర్స్ వీళ్ళకి ఎలాంటి ఫేవర్ చేస్తుంది అనేది చూడాలి. బట్ మీ వైపు అయితే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ రావడం అనేది ఎండ్ చేసుకోవడానికి వస్తారా? లేకపోతే బిగిన్ చేసుకోవడానికి వస్తారా? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ఔట్‌కమ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. పేషెన్స్‌గా ఉండాలండి మీరు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, వెనక ముందు ఆలోచించుకొని తీసుకోవాలి. అన్నిటికి తొందరపడిపోతే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆర్గ్యుమెంట్స్ వల్ల సిట్యుయేషన్ మీరు విన్ అవ్వడం అనేది ఇంకా కష్టమండి. ఎవరితో కూడా వీలైనంత వరకు ఫైట్ చేయొద్దు. మెయిన్ ఈ వ్యక్తికి సంబంధించిన వాళ్ళెవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ ఏం వద్దు. మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్సే రావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేసిన దగ్గర కూడా అందరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసేయొద్దు. ఎందుకంటే మీకెవరైనా ఈ వ్యక్తిపరంగా గైడెన్స్ ఇస్తున్నట్టయితే వాళ్ళ గైడెన్స్ అనేది ఒక కంప్లీట్ రాంగ్ గైడెన్స్ అండి. వ్యక్తుల్ని ఏంటంటే మీరు ఇక్కడ ట్రస్ట్ చేయకూడదు అనేది ఈ కార్డ్ క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. మెయిన్ మీ ఇంట్యూషన్ అసలు ఏం చెప్తుంది ఒరిజినల్‌గా? మీకేమనిపిస్తుంది?
ఇలా ఆలోచించుకొని దానికోసం స్టాండ్ తీసుకోవాలండి. బట్ మీరు అలా తీసుకోలేని పరిస్థితిలో ఉంటే సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి కానీ యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు అలా మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయకుండా యాక్షన్ తీసుకుంటే ఫైట్స్ అనేవి జరుగుతాయండి. ఏదైనా సరే ఈ వ్యక్తి మీకు కావాలి, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అంటే మీకు లాయల్టీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కాంపాషనేట్‌గా ఉండాల్సి ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయండి. అవన్నీ మీరు ఏ రోజైతే మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో స్లోగా థింగ్స్ అనేవేంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవుతుంటాయండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! మీరు ఎక్కువ గొడవలకు వెళ్ళొద్దు. ఎక్కువ అనవసరంగా మాట్లాడడం కానీ, ఈ వ్యక్తితోనే ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కానీ అలాంటివి చేయొద్దు. మేబీ వాళ్ళు టైము, స్పేసు తీసుకోవాలి అనుకుంటే అది వాళ్ళకివ్వండి. అది ఇంకా బెటర్ అవుతుందండి. రిలేషన్‌షిప్ ఇంకొంచెం ప్రోగ్రెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. వాళ్ళకి కూడా మేబీ ఏం మిస్ అవుతున్నారు అనేది తెలుసుకోగలుగుతారు అని నాకైతే అనిపిస్తుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.